హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్‌పీఆర్ స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకి, కంటిన్యూగా చూస్తున్న వాళ్ళకైతే నేను ఇప్పుడు ఏం చెప్తున్నానో అర్థమవుతుంది. సో నేను లాస్ట్ ఒక వీడియోలో నేను చెప్పాను, నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. అలాగే నా సబ్జెక్ట్స్ అన్నీ కూడా నేను సెమ్ ఎగ్జామ్స్లో క్లియర్ చేసుకోవడానికి ఏం చేస్తున్నాను, ఎలా చదువుతున్నాను, ఆ స్టడీ వ్లాగ్ అనేది కూడా ఒకటి షేర్ చేస్తా అని చెప్పాను. సో ఏంటంటే నా దగ్గర ఎలాంటి మెటీరియల్స్ లేవు, ఎలాంటి బుక్స్ కూడా లేవన్నమాట. లేకుండానే నేను 3 సెమ్స్లో ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ క్లియర్ చేశాను. నాకు ఎటొచ్చి కంప్యూటర్ ఒకటే నాకు ప్రాబ్లం అయింది. ఫస్ట్ సెమ్లో కంప్యూటర్ ఆగింది నాది. సో అవి మళ్ళీ మనము రాసుకోవచ్చు. కాబట్టి సబ్జెక్ట్స్ అనేవి ఎలా చదువుకోవాలి, ఎలా చదివితే మనం ఇంట్లో ఉండి కాలేజ్కి వెళ్ళకుండా ఎలాంటి మెటీరియల్ లేకుండా కూడా మనము డిగ్రీ ఎగ్జామ్స్ రాసి నేను ఎలా రాశాను అండ్ ఎలా వచ్చినాయి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ తెలుగు సబ్జెక్ట్ ఉందనుకోండి, తెలుగు సబ్జెక్ట్కి సంబంధించిన సిలబస్ ఏంటి, ఏం చదవాలి అనేది ముందుగా మీరు రాసుకొనేసి తర్వాత రోజుకొక సబ్జెక్ట్ కానీ మీకు వీలున్నప్పుడు కానీ రోజుకొక లెసన్ అనేది మీరు కంప్లీట్గా నేర్చుకోవాలన్నమాట. మనకి డిగ్రీలో ఏంటంటే లెసన్స్కి ఉన్నటువంటి మొత్తం ఆ లెసన్స్ యొక్క సారాంశం అంతా కూడా మొత్తం రాసేయాలి. ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఆ లెసన్ మొత్తం సారాంశం రాయాలన్నమాట. సో అలా నేను యూట్యూబ్లో చూసి, చాలా ఛానల్స్ ఉంటాయి యూట్యూబ్లో మనం నేర్చుకోవడానికి, చాలా సింపుల్ వేలో అర్థమయ్యేలాగా చెప్తారు కాబట్టి సో అవన్నీ నేను ఇంపార్టెంట్ పాయింట్స్ అవన్నీ కూడా రాసుకుంటాను ఫస్ట్. ఏ లెసన్కి ఆ లెసన్ మొత్తం ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ సందర్భ సహిత వాక్యాలు ఉంటాయి. సో అలాగే ప్రతిపదార్థాలు ఉంటాయి అన్నమాట. ఆ లెసన్లో ఇంపార్టెంట్ అయినటువంటి పద్యాలు ఏమున్నాయి, వాటిని ఈజీగా ఎలా ప్రతిపదార్థాలు గుర్తుపెట్టుకొని రాయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రెజెంట్ ఏంటంటే మీరు ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలో చెప్తున్నాను. మీ దగ్గర ఎలాంటి మెటీరియల్ లేదు చదువుకోవడానికి, ఉన్నా కూడా చదువుకోవడం ఇబ్బందిగా ఉందంటే మాత్రం మీరు కంపల్సరీగా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఏమైందంటే మనం రాస్తాం కాబట్టి అది ఖచ్చితంగా గుర్తుండిపోతుంది. అండ్ అలాగే అందులో ఏదైనా లెసన్ ఉందనుకోండి, ఆ లెసన్లో కంప్లీట్గా వాటి యొక్క నేమ్స్, వాళ్ళ అక్కడ జరిగిన స్టోరీస్ ఏవైతే ఉన్నాయో ఆ స్టోరీస్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ నేమ్స్, అలాగే కవి పరిచయము, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అవన్నీ గుర్తుపెట్టుకుంటేనే మనము సందర్భ సహితాలు కానీ రాయగలగడానికి కానీ అండ్ అలాగే ఏ క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది. సో కంపల్సరీగా మనం నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. నోట్స్ ప్రిపేర్ చేసుకోకుండా మనం ఏమీ చేయలేము. నోట్స్ లేకుండా మనం ఏమీ డైరెక్ట్గా ఒక రోజు వినేసి రేపు ఎగ్జామ్ అంటే ఈ రోజు వినేసి లేదా అప్పటికప్పుడు వినేసి రాసే సబ్జెక్ట్స్ అయితే కాదు. లాంగ్వేజెస్లో అయినా ఏదైనా కానీ మనకు ఆ సబ్జెక్ట్ గురించి కానీ లేదా ఆ లెసన్ గురించి కానీ మనకి ఏదైనా తెలిస్తేనే మనకి ఏదైనా దానిలో మనము అంతేకాని అప్పటికప్పుడు మనం చదివేద్దాము, అప్పటికప్పుడు రాసేద్దాము అని అసలు ఎవరు అనుకోవద్దు. ఎందుకంటే డిగ్రీలో సబ్జెక్ట్స్ అనేవి చాలా మెయిన్. అండ్ ఎలా అంటే మనం ఆడతా పాడతా చదివేది కాదు. చాలామంది నేను చూస్తూ ఉంటాను, చాలామంది కాలేజ్కి వెళ్తున్న వాళ్ళే ఏంటి నెగ్లిజెన్సీగా రాస్తూ ఉంటారు. చదవకుండా స్లిప్స్ తెచ్చి అవి తెచ్చి ఎందుకు అలాగా ఒక 1 వీక్ నుంచి లేదా ఒక 10 డేస్ నుంచి చదివినా కూడా సబ్జెక్ట్స్ వచ్చేస్తాయి, కానీ చదవరు. నేను ఈజీ వేలో చెప్తాను ఎలా చదువుకోవాలి ఏంటి అనేది. సో అలా మనం బుక్స్ కనుక ప్రిపేర్ చేసుకుంటే, బుక్స్ కనుక మీరు రాసుకునేటట్లయితే అవి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. మీరు ఒక్క లెసన్ ఒక్కసారి చదివితే చాలు, ఇంకా మళ్ళీ మీరు ఎగ్జామ్ రోజు రివిజన్ చేస్తే చాలు, ఇంకా ఆ విధంగా గుర్తుండిపోతాయి. కంపల్సరీగా మనము పెన్ తీసుకొని బుక్ తీసుకొని ఖచ్చితంగా చదువుకోవాలి. చదివితేనే అవి నేమ్స్ కానీ, ఇప్పుడు లెసన్ ఉంటుంది సెకండ్ సెమ్ థర్డ్ సెమ్లో అట్లా మనకి తెలుగులో లెసన్స్ ఉంటాయి కదా, విభీషణ శరణాగతి అని, తర్వాత ఇప్పుడు థర్డ్ సెమ్, తర్వాత ఫోర్త్ సెమ్లో అయితే మాత్రం నారద గాన మాత్సర్యం అని లెసన్. సో వీటిలో ఏంటంటే మనకి ఆ లెసన్స్లో ఏంటి అని అంటే మనకి అక్కడ పేర్లు ఉంటాయి ఆ లెసన్లో. ఎవరు ఎక్కడ ఏం చేశారు, ఎవరెవరితో మాట్లాడారు, అండ్ అక్కడ సందర్భం ఏంటి, దాని నేపథ్యం ఏంటి, దాని సారాంశం ఏంటి, అసలు అక్కడ ఆ లెసన్లో ఏముంది అనేది మనకు తెలియాలి అని అంటే ఖచ్చితంగా మనం ఆ లెసన్ ఏంటి, అందులో ఏం క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎవరెవరితో మాట్లాడుతున్నారు అనేది మనకు కంపల్సరీగా తెలియాలి. తెలిస్తేనే కదా మీరు ఎగ్జామ్లో రాయగలిగేది. మీరు ఏం చదువుకోకుండా, లెసన్ చదువుకోకుండా, కనీసం కవి పరిచయం కూడా చదువుకోరు కొంతమంది, ఆ
అసలు ఏం రాకుండా ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తూ ఉంటారు. సో అలా చేయొద్దు మిస్టేక్స్. మనకిప్పుడు టెక్స్ట్ బుక్స్ లేకపోయినా, మెటీరియల్స్ లేకపోయినా యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఉన్నాయి అండ్ చాలా చాలా మంచి మంచి వీడియోస్ చేసేవాళ్ళు ఉన్నారు. అండ్ నేను ఎవరిది ఫాలో అవుతున్నానో అది కూడా నేను ఈ వీడియో కింద నేను లింక్స్ ఇస్తా, వాళ్ళ ఛానల్స్ కూడా. మీరు కూడా అది ఫాలో అవ్వండి. వాళ్ళు చెప్పినట్టే మీరు కూడా రాసుకోండి. నేను ఎట్లా రాసుకున్నానో అలాగే మీరు కూడా రాసుకోండి. రాసుకోకుండా మాత్రం సబ్జెక్ట్ రావాలి అని అంటే ఎక్కడో ఒకటి రేర్ అట్లా రాకుండా ఆగేది. కానీ కంపల్సరీగా మీరు కష్టపడి మీరు చదివితే ఖచ్చితంగా సబ్జెక్ట్ అనేది వస్తుంది. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను కాబట్టి. సో నేను ప్రతి సెమ్కైనా ప్రతి సబ్జెక్ట్కైనా ఇంతవరకు నేను ఒక్క మెటీరియల్ కూడా కొనలేదు. నేను డిగ్రీలో జాయిన్ అయిన కాడి నుంచి ఇప్పుడు 3 సెమ్స్ అటెంప్ట్ చేశాను. 3 సెమ్స్కి కూడా నేను ఎక్కడ బుక్ కొనలేదనమాట. అన్నీ యూట్యూబ్లోనూ లేకపోతే గూగుల్లో చేసుకొని లేదా మన వాట్సాప్లో మెటా ఉంటుంది కదా, మెటా డేటాలో కానీ. సో అలా నేను సెర్చ్ చేసి రాసుకున్నదే తప్పితే నేను ఓన్గా ఏ మెటీరియల్ కానీ బుక్ కానీ నేను కొనుక్కోలేదనమాట. సో నేను ఇక్కడ నేను 4th సెమ్కి ప్రిపేర్ అవుతున్నాను. 4th సెమ్కి కావాల్సిన ఇంకా 4th సెమ్లో నాకున్న సబ్జెక్ట్స్ ఏంటంటే తెలుగు, ఇంగ్లీషు, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ అండ్ అలాగే మన కంప్యూటర్కి వచ్చేసరికి ఏంటంటే మల్టీమీడియా ఉంది. అండ్ 3rd సెమ్లో ఏమంటే ఆర్డీబీఎంఎస్, డిఎంఎస్ ఆ సబ్జెక్ట్ ఉందన్నమాట. సో 4th సెమ్లోకి వచ్చేసరికి నాకు మల్టీమీడియా సబ్జెక్ట్ ఉంది. సో నాకు ఈ సెమ్లో అన్నీ కూడా మ్యాక్సిమం నేను క్లియర్ చేయగలిగే సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా. కాబట్టి కంప్యూటర్ కూడా పెద్ద డౌట్ఫుల్గా ఏం లేదు. మల్టీమీడియా కూడా చాలా ఈజీగానే ఉంది. మనం నేర్చుకొని ఆ వీడియోస్ చూసి ఏంటనేది మనకి ప్రీవియస్ పేపర్స్ అనేవి చూసుకోవాలి బాగా. ప్రీవియస్ పేపర్స్, కాకతీయ యూనివర్సిటీ పేపర్స్, ఏ యూనివర్సిటీ అయినా కూడా ప్రీవియస్ పేపర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ పేపర్స్ ఎప్పుడు చూసుకోవాలంటే మీరు ఎగ్జామ్కి 2 డేస్ ముందు లేదా ఎగ్జామ్ ముందు రివిజన్ చేసే టైంలో మీరు ప్రీవియస్ పేపర్స్ చూసుకోవాలి. కానీ కంపల్సరీగా మనము అన్ని సబ్జెక్ట్స్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్, అన్ని లెసన్స్ కూడా మనం టచ్ చేయాలన్నమాట. అలా టచ్ చేస్తేనే మనం అక్కడే ఆప్షన్ తీసుకోవడానికి కుదురుతుంది. మనం 2 లెసన్సే నేర్చుకొని పోతే అక్కడ ఆప్షన్ తీసుకోవడానికి కుదరదు. కాబట్టి అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకోవడానికి అండ్ వాటి గురించి తెలుసుకోవడానికి మీరు ట్రై చేయండి. అలా తెలుసుకోవడం కూడా కాదు, రాసుకోవాలి కంపల్సరీగా. మన దగ్గర నోట్స్ అనేది లేకపోతే సబ్జెక్ట్ అనేది క్లియర్ చేయడం చాలా కష్టము. ఎందుకంటే అది ఎవరికో ఒకరికి బాగా అంటే ఒకవేళ కాలేజ్కి లెసన్స్ విని సబ్జెక్టు కొంచెం విన్న వాళ్ళైతే ఓకే ఇది కదా అని చెప్పి కొంచెం ఐడియాలజీతో రాయగలుగుతారు. కానీ ఇంట్లో ఉండి మాత్రం చదివే వాళ్ళకైతే కంపల్సరీగా మనం రివిజన్ చేసుకోవాలి, రాసుకోవాలి. కంపల్సరీగా నోట్స్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే నేనేం చేస్తానంటే నాకు మళ్ళీ అన్నీ కూడా నేను రాయను, అంత లెసన్ అంతా కూడా రాయను. అక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి అని చెప్పి వాటన్నిటిని రాసుకుంటాను. రాసుకున్న తర్వాత అవన్నీ కలిపి నేనే ఓన్గా వాటిని యాడ్ చేసుకుంటూ అక్కడ ఒక లెసన్ అనేది క్రియేట్ చేయడానికి, రాయడానికి అలా ట్రై చేస్తాను అనమాట. సో లెసన్ అనేది నాకు బాగా అర్థమైపోయింది. అక్కడ ఏం జరిగింది, సందర్భం అక్కడ ఏం జరిగింది అనేది మాత్రం నాకు తెలిస్తే దాన్ని నా ఓన్ వేలో, నా ఓన్ పద్ధతిలో నేను కల్పించుకొని రాస్తాను. అండ్ అలా మనం రాసేటప్పుడు కూడా మన సొంత మాటలు అనేవి అంటే సొంత పదాలు మనం క్యాజువల్గా మాట్లాడుకునేది రాయకూడదు. అక్కడ బుక్ లాంగ్వేజ్ రాయాలన్నమాట. టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్లో లాగా మనం అక్కడ క్రియేట్ చేసుకుంటూ మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి లెసన్ అంతా. సో అలా మనం లెసన్ మొత్తం రాయడానికి ట్రై చేయండి. సో నేను ఈ వీడియో తర్వాత ఈ వీడియోలోనే నేను ఏం రాశాను అనేది కూడా నేను మీకు వీడియో షేర్ చేస్తాను. ఏం రాశాను, ఏమేమి రాశాను అనేది కంపల్సరీగా చూపిస్తాను. సో ఇలా కనుక మనము ప్రిపేర్ అయ్యి వెళ్తే మీకు కంపల్సరీగా సబ్జెక్ట్స్ అనేవి ఎక్కడ ఆగకుండా కంప్లీట్గా సెమ్ అనేది క్లియర్ చేయగలుగుతాం. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే ఇంకో సబ్జెక్ట్స్ మనకి ఎకనామిక్స్ కానీ లేదా పొలిటికల్ సైన్స్ కానీ వాటికి కూడా మనము నోట్స్ రాసుకోవాలి. ఎకనామిక్స్కి చాలా కొంచెం నోట్స్ అనేది మంచిగా ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఎకనామిక్స్లో కూడా వాటి వర్డ్స్ ఉంటాయి కదా, మనకి స్థూల అర్థశాస్త్రము, సూక్ష్మ అర్థశాస్త్రం అని ఆ లాంగ్వేజ్ ఉంటుంది. ఏ సబ్జెక్ట్కి సంబంధించి ఆ సబ్జెక్ట్ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ లాంగ్వేజ్తోనే మనము రాయగలిగితే మన ఇన్విజిలేషన్ అనేది కూడా మనకి కంప్యూటర్ బేస్డ్ ఇన్విజిలేషన్ జరుగుతుంది అనమాట, మాన్యువల్గా జరగదు. సో ఇక్కడ నేను ఏం రాశాను అనేది నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నాకు 4th సెమ్ అనమాట. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందులో ఏం సిలబస్ ఉంది అనేది ముందుగా నేను ఆ సిలబస్ అంతా కూడా రాసుకున్నాను. ఎక్కడ ఆధునిక పద్య భాగము, గద్య భాగము అండ్
వచన విభాగంలో ఏమేమి ఉన్నాయి అనేవి లెసన్స్ రాసుకున్నాను. అండ్ ఇక్కడ ఫస్ట్ లెసన్ వచ్చేసి నారద గానమాశ్చర్యం అనమాట. సో దీని రచయిత గురించి నేను రాశాను. పింగళి సూరణ అని చెప్పేసి రచయిత గురించి రాశాను. అండ్ అసలు అక్కడ ఏం క్యారెక్టర్ ఉంది, అసలు మీనింగ్ ఏంటి ఆ లెసన్కి అనేది అక్కడ చూపించాను రాసుకున్నాను అనమాట వీడియోలో. ఆయన ఏ శతాబ్దానికి సంబంధించిన వారు, ఆయన ఏం రాశారు బుక్స్, ఆయన ఎందులో ఫేమస్, తర్వాత ఆయన గురించి మొత్తం కవి గురించి కవి పరిచయం అంతా కూడా నేను ఇక్కడ రాసుకున్నాను అనమాట. ఆయన రచన శైలి ఎలా ఉండేది ఏంటని ఇంపార్టెంట్ అంతా కూడా ఫస్ట్ ఒక పేపర్ అంతా కూడా నేను కవి పరిచయం రాశాను. కవి పరిచయం తర్వాత అసలు పాఠ్యభాగ సందర్భం అనమాట. మనకి సందర్భం అంటే అది ఎక్కడ పాఠ్యభాగం జరిగిన సందర్భం ముందు ఏం జరిగింది, ఆ సారాంశానికి ముందు అక్కడ సందర్భం ఏం జరిగింది, ఆ నేపథ్యం ఏం జరిగింది అనేది మొత్తం అంతా కూడా ఇక్కడ రాసుకున్నాను. ఇదంతా కూడా నేను వీడియోలోనే చూసి వెంటనే నేను ఆ వీడియో మీరు చూసారు కదా ముందు వీడియోలో. సో ఇది నేను రాశాను అనమాట. మీకు వీడియో లెంత్గా ఉండడం కోసం నేను చాలానే రాశాను. చాలా వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి నేను దాన్ని కట్ చేసేసి కొంతవరకు మాట్లాడి అండ్ ఏం రాశాను అనేది ఈ వీడియోలో చూపిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మొత్తం పాఠ్యభాగ సారాంశం అనమాట. అక్కడ ఏం జరిగింది, వైకుంఠ నగరంలో విష్ణుమూర్తితో పాటు ఏం జరిగింది, నారదుడు, తుంబురుడు, విశ్వావసుడు, అసలు అక్కడ ఏం జరిగింది, ఏంటి, ఎవరు ఏమి ఇచ్చారు, అక్కడ ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయి చూడండి, మైనపూత, సన్నని వస్త్రము అని. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకొని అక్కడ ఇలా జరిగింది అని చెప్పి ఏ వర్డ్స్ ఉపయోగించి రాస్తే కనుక మనకి కంపల్సరీగా మంచి మార్క్స్ అంటే ఓ గ్రేడ్ వచ్చింది. నా ఎక్స్పీరియన్స్ అనమాట, అది నేను చెప్తున్నాను. అలా రాయగలిగితే మాత్రం కంపల్సరీగా నీట్గా దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసి రాయగలిగితే మాత్రం మంచి మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. తెలుగు సబ్జెక్ట్ చాలామంది కష్టంగా అనిపిస్తుంది, కానీ మనం ఏదైనా ఇష్టంగా చదివితే అది ఏమీ కష్టంగా అనిపించదు. మీరు ఇంట్రెస్ట్గా అసలు అక్కడ ఏముంది ఆ లెసన్లో అనేది మీరు తెలుసుకోండి. అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ పద్యాలు కూడా రాసుకున్నాను నేను. ఇంపార్టెంట్ పద్యాలు ఇక్కడ ఆ వీడియోలో చూసి నేను ఇంపార్టెంట్ పద్యాలు ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి రాసుకున్నాను. అండ్ అలాగే ఆ కింద సందర్భ సహిత వాక్యాలలో కవి పరిచయం, సందర్భం, వివరణ, వ్యాఖ్య ఇచ్చుకుంటూ అవన్నీ రాయాలన్నమాట. మనం ఈ లెసన్లో ఏది సందర్భ సహిత వాక్యము అని గుర్తుపట్టేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.